రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరు ఇక్కడ అధికారంలో ఉంది వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్ట్ మీద, అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు వైకాపా నాయకులు. నేను ఒకే చెప్తున్నా, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకు తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లు ఎవడు పెట్టట్లే కదా. ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు, శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు. అదే వ్యక్తి పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టాలో వేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం. గతంలో ఒక్క టీఎంసీ కోసం కొట్టుకునేవారండి. అప్పుడు గొడవలు జరిగేది. ఇది ఒక్క టీఎంసీ కోసం రాజకీయ నాయకులు గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్లు తీసుకెళ్లిన రోజు అలాంటి వివాదాలు లేవు. ఎందుకంటే విజన్ తో మేము డిజైన్ చేసాము. సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్ తో చేస్తాం.